పశు పోషణ అనేది ఇంపార్టెంట్. మీరందరూ ఆవులు పెట్టుకుంటే ఆవులకు సంబంధించిన ఏం కావాలి? ఫస్ట్ గడ్డి కావాలంటే దానికన్నా ఫస్ట్ ల్యాండ్, తర్వాత కావాల్సింది ఏంటిది? నీళ్ళు. షెడ్ ఎప్పుడైనా వేసుకుంటాం, నీళ్ళు లేకపోతే కదా. నీరు ముందు భూమి, తర్వాత నీరు, తర్వాత గ్రాసం. ఇది పశుగ్రాసం, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఆవును తెచ్చుకుంటే ఒక 3 months ముందే మీరు గడ్డిని ఏర్పాటు చేసుకోవాలి. నాటుకోవటం అంతా ఒక ఎకరం హీరామణి పెట్టుకుంటే దీంట్లో 10 ఆవులు మినిమం, మ్యాక్సిమం 15 ఆవుల వరకు ఈ గడ్డి 365 రోజులు. రోజుకి ఒక ఆవుకి 20 నుంచి 25 కేజీలు. ఒక ఆవుకి 20 నుంచి 25 కేజీలు. దీన్ని ప్రతి 4 గంటలకి ఒకసారి వేయాలి. 25 కేజీలు ఒకేసారి వేయకూడదు. నిన్న సాయంత్రం కట్ చేసి పెట్టుకుని ఈరోజు ఉదయం 5 గంటలకి గడ్డి వేయాలి తెల్లవారుజామున. తర్వాత మళ్ళీ 4 గంటల తర్వాత 5ంటికి వేస్తే మళ్ళీ ఎప్పుడు వేస్తారు? 5 తర్వాత 6, 7, 8, 9, 10. 4 hours. 6, 7, 8, 9. 9 ఆ టైంలో 10 మధ్యలో మళ్ళీ గడ్డి వేయాలి. మళ్ళీ 4 hours. అలా దాన్ని విభజించుకుని వేయాలి, ఒకేసారి వేయకూడదు. ఇట్లా మనం చేసుకోవాలి. ఈ 2 ఎకరాల ల్యాండ్ ఉందంటే సార్ ఎన్ని ఆవులు పెంచుకోవాలి? 2 ఎకరాలు ల్యాండ్ ఉందంటే 2 ఎకరాలు ఉన్న ల్యాండ్ ఆవుల కోసం 2 ఎకరాల మొత్తానికి ఉన్నది 2 ఎకరాలు. 2 ఎకరాలకి వ్యవసాయం చేయడానికి ఎన్ని ఆవులు కావాలి? ఒక ఆవు ఒక నంది అలా పెట్టుకోవాలి. ఆవు ఒకటే పెట్టకూడదు, నంది కూడా పెట్టుకోవాలి. ఇది 3 అడుగులకి 1. అంటే ఇప్పుడు మనం 4 గంటలకి మనం ఉదయం 9ంటికి వేసాం కదా. 9ంటికి వేస్తే 2 ప్రాంతాలు ఉన్నాయి దీంట్లో. అంటే మాగాణుల్లో పశు పాలన చేయడం అనేది కష్టసాధ్యం. అంటే డెల్టా ప్రాంతాల్లో విశాలమైన భూములు ఉండవు. ఇది అంతా ఏంటి, ఇక్కడ నుంచోబెట్టి మేపటమే చేయాలి. అదే మీరు 5ంటికి వేసినప్పుడు 9ంటికి బయటికి తీసుకెళ్ళే అలవాటు ఉంటుంది. తెలంగాణలో, రాయలసీమలో చుట్టుపక్కల మనకున్న భూముల్లో అయినా అలా చేస్తారు. అలా చేసినప్పుడు మళ్ళీ అక్కడ ఏం చేస్తాయి, 9ంటికి నుంచి వెళ్ళి 12 వరకు బయట ఉంటాయి. 12 వరకు 1 వరకు ఉంటాయి. 10, 11, 12 ఉంటాయి. 1 గంటకి మళ్ళీ రాగానే వేస్తారు. ఈ 9 గంటల నుంచి 1 గంట వరకు తిరిగే దాంట్లో దానికి కడుపు నిండా మేత దొరకదు. కానీ తిరగటం వల్ల ఏంటంటే విశ్వశక్తి 2, మట్టి పాదాలకి, గాలి, ఎండ, దీంతో పాటు దానికి దొరికిన ఏ కొద్దిపాటి గడ్డి అయినా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అది తినటం వల్ల ఆవు చాలా హెల్దీగా ఉంటుంది. ఇలా తిరగటం అనేది ఒకటి చేయాలి. దానికి మీరు అలాంటి ప్రాంతాల్లో వేసినప్పుడు మళ్ళీ 1 గంటకి మళ్ళీ గడ్డేస్తారు. మనం వేసే గడ్డిలో ఏంటంటే ఎప్పుడూ అవే న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. అదే బయట తిరిగి వచ్చిన దాంట్లో రకరకాల వాల్యూస్ ఉంటాయి. అది ఎంత తిన్నా చాలు. ఇలా మీరు 1 గంటకి ఇస్తే మళ్ళీ అక్కడి నుంచి 4 hours గ్యాప్. అంటే ఇప్పుడు మళ్ళీ 5 o'clock ఈ విధంగా వేస్తే మళ్ళీ 5 తర్వాత నైట్. అప్పుడు ఒక్కో దానికి ఒక 2 కేజీలు వరిగడ్డేయాలి. నైట్ టైము వరిగడ్డేయాలి. ఎండుగడ్డి, జొన్న చొప్ప కానీ, వరిగడ్డి కానీ, ఎండుగడ్డి కానీ చేయాలి. ఎందుకంటే పచ్చిగడ్డిలో మీకు ఫైబరు కంటెంట్ తక్కువ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. రాత్రిపూట ఏంటంటే టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం పెట్టే గడ్డిలో వాటర్ కంటెంట్ లేకపోవడం వల్ల ఫైబర్ కంటెంట్ ఎక్కువ
వరి గడ్డ వేస్తున్నప్పుడు బాడీ టెంపరేచర్ కూడా బాగుంటుంది, పేడ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట. అలా రాత్రిపూట ఇది వేయాలి, డే టైం అంతా పచ్చగడ్డ వేయాలి. మీరు 20-25 కేజీల గడ్డిని 4 భాగాలుగా వేసి రాత్రికి ఈ గడ్డ వేయాలి. మూడు అడుగులకి ఒక రావండి. అలా ఇది కూడా 3 అడుగులు ఇట్లా 45 degrees మనం పెట్టాలి దీన్ని. స్టెమ్స్ ఈ రైతు ఎవరో ఆ నెంబర్ నేను ఇస్తాను. ఇది భూమి, ఒక పైన ఇది భూమి, ఒక కనుపు భూమిలో ఉండాలి, ఒక కనుపు పైకి ఉండాలి. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మీకు అది వారం 10 రోజుల్లో మొలక. ఫస్ట్ కటింగ్ మీకు 60 days నుంచి 75 daysలో వచ్చేస్తుంది. మ్యాక్సిమం అంటే భూమి బాగోకపోతే 90 days, అంటే 3 months. మీరు ఆవును తెచ్చుకుందాం అంటే 3 months ముందు ఇవన్నీ పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి కనుపులు వచ్చేస్తాయి. ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత? 3. ఇక్కడి నుంచి ఇక్కడికి 3. ఇక్కడి నుంచి ఇక్కడికి 3 కదా. అంటే ఇక్కడి నుంచి ఎన్ని అడుగులు వచ్చింది? 12. 3, 3, 6, 9 కదా. ఈ 9 వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చే 3వ లైన్, ఏదైతే 4వ లైన్ ఉందో ఇక్కడ మునగ అవిస, 3 అడుగులకి ఒక మునగ, 3 అడుగులు అవిస, మళ్ళీ 3 లైన్లు ఇవి. మళ్ళీ అది ఇలా పెట్టినప్పుడు మీరు కటింగ్ చేసేసి దాంతోపాటు ఇది వేసేస్తే మీకు మునగ ద్వారా దానికి ప్రోటీన్స్ కూడా అందుతాయి అన్నమాట. వెన్న శాతం ఎక్కువ వస్తుంది. అంటే మీకు 34 లీటర్ల పాలు తీసుకుంటే ప్రజెంట్ వస్తుంది. అదే మీరు మునగ ఆకు దాంట్లో కూడా పెట్టేసి అనుకోండి, కట్ చేసి 28-30 లీటర్లకి కేజీ నెయ్యి వచ్చేస్తుంది. తక్కువ క్వాంటిటీ పాలతో నెయ్యి వచ్చేస్తుంది అనమాట. మునగాకు దాంతో వేసి అది చాప్లో కట్ చేసేసి ఇది వేస్తూ ఉంటే ఈ మునగ, ఈ అవిస, ఈ 2 చెట్లకి మన అటు ఇటు ఉన్న మన ఏదైతే గడ్డి ఉందో దానికి నైట్రోజన్ కూడా ఫిక్స్ చేస్తాయి. ఈ విధంగా ఈరామణి ట్రెడిషనల్ వెరైటీ జంజువా. ఒక ఇంప్రూవ్డ్ కూడా పెట్టుకుంటానంటే సూపర్ నేపియర్ పెట్టుకోండి, అది కూడా పర్వాలేదు. సూపర్ నేపియర్